ఇలా దొంగ మాఫియాలు ఇసుక మాఫియాలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేది కౌశిక్ రెడ్డి. ప్రతి ఒక్కరిని మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా పోలీసులతో హరాస్మెంట్ మహిళలను చూడకుండా కూడా ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు చేస్తారు ఇంకా కౌశిక్ రెడ్డి? ఇవాళ ఎందుకు రాలే? నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీ దగ్గర అన్నున్నాక నువ్వు ఎందుకు రాలే? ఇవాళ ఎట్లా ఉంటే నీ మీనవంకలు ఉన్నా, నీ హైదరాబాద్ ఉన్నా అని మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి ఆడబిడ్డ సవాల్ ఇస్తున్నా, రా బయటికి రా. ప్రభాకర్ అన్న మీద నువ్వు ఆరోపణలు చేసినవా? నీ దగ్గర నిజాలు ఉన్నాయని ఆడదాని లెక్క బరాబర్ చెప్తాను. ఆడవ లెక్క ప్రెస్ మీట్ మాట్లాడగాదు. బయటికి రాను, బయటికి వచ్చి ఆడవాళ్ళకు సమాధానం చెప్పు. చెప్పాలని తొప్పేస్తారు పోలీసులు. ఇవాళ ప్రభుత్వం మాది. 10 సంవత్సరాలు మమ్మల్ని ఎన్నో హరాస్మెంట్ చేసిన బిడ్డ. ఈరోజు మరి హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఇచ్చిన సవాలుకు మరి హుజరాబాద్ నియోజక ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. దీనికి ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను నేను కౌశిక్ రెడ్డి గారి గురించి. నేను కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో 30 వార్డులకు అభ్యర్థులు లేకుండా ఒక ప్రెసిడెంట్గా మిత్రుల అందరి సహకారంతో 30 వార్డులకు అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మా అభ్యర్థులను కూర్చుండబెట్టి మీరు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క 5 లక్షలు ఇవ్వండి, నాకు ఒక్కొక్క అభ్యర్థి 30 మంది మనిషికి ఒక 5 లక్షలు నాకు ఇవ్వండి, నేను 5 లక్షలు తీసుకొని మిమ్మల్ని గెలిపిస్తా అన్న మాట నిజం కాదా? ఆ రోజు ప్రభాకర్ గారి నాయకత్వం, మనమన్న నాయకత్వం, మనమన్న నాయకత్వం, మనమన్న నాయకత్వం, మనమన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లైవ్ పెట్టాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా కాంగ్రెస్ మా బీసీసీఎల్ అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. జై కాంగ్రెస్, జై జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ కౌశిక్ రెడ్డి, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఒక రోమ కూడా మీరు పీకలేరని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.
కౌశిక్ రెడ్డి మీకు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నువ్వు ఏంటంటే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి కోవట్టుగా పనిచేసినటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ కౌశిక్ రెడ్డి గారు, మీరు రెడ్డి కులంలో పుట్టి రెడ్డి కులం యొక్క ఇజ్జత్ ఈరోజు మీరు తీస్తా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీకు ఈ ఆస్తులన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇక్కడ ఉష్ణకారుల నుంచి లారీల దగ్గరికి నువ్వు డబ్బులు తీసుకోలేదా? ఇదిగో మా సోదరుడు కూడా ఇప్పుడు తడిబట్టతో రెడీగా ఉన్నాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకోలేదని చలో ఇదే ఆంజనేయ స్వామి గుళ్ళకి పోదామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు డబ్బులు తీసుకొని పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకున్నావని ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు మరొక హెచ్చరిక చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ, అటువంటి పార్టీ మీద నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నావు. పొన్నం ప్రభాకర్ కూడా నీకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆ రోజు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసి నీకు టికెట్ వచ్చేటట్టు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష మా కార్యకర్తలు నీ ఎంబడి నుండి తిరిగినప్పుడే నీకు 60,000 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా నువ్వు మన చస్తా అంటే కూడా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలు కూడా సరే ఈ గాడి కూడా చత్తడు, కుటుంబంతో చత్తడు కావచ్చు, ఈ పాపం మా కాంగ్రెస్ పార్టీ చుట్టుకోదన్న ఉద్దేశంతో మా వాళ్ళు సైలెంట్గా ఉంటేనే నువ్వు గెలిచావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఇప్పుడు రాజీనామా చేయి, చలో భయించదు దేకింగ్ అంటే దేకింగే. నేను కాదు, ఇట్లాంటి ఒక సామాన్య కార్యకర్త పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి గతంలో కూడా మేము ఎన్నో హెచ్చరికలు చేసినాం. నువ్వు ఇంకా మాట్లాడితే మా కార్యకర్తలు దేహశుద్ధి చేస్తారు. గతంలో కూడా చెప్పినా నువ్వు మాట్లాడుతుంటే దొరకబట్టి నేను నాలుక కూడా కోచి పారేస్తానని గతంలో చెప్పడం జరిగింది. కానీ నీకు కాళ్ళు చేతులు మొత్తం మీరగొట్టే రోజులు కూడా దగ్గరున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరి ముందర తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆరోపణలు పిచ్చి ప్రేరేపణలు బంద్ చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే దేనికైనా సరే సాక్ష్యాలు ఉన్నట్టయితే తీసుకొచ్చి మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, రాజకీయం చెయ్యి కానీ వ్యభిచారం చేయకు, వ్యభిచారానికి సంబంధించిన రాజకీయాలు చేయకని కూడా ఈ సందర్భంగా మీకు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే కాలం కూడా కాంగ్రెస్ పార్టీది, భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ కూటమికి దాదాపు ఈరోజు ఢిల్లీలో కూడా 230 సీట్ల పైన వచ్చినాయి. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తుంది. మీకు తెలుసు మళ్ళీ మనం భయపడతాం. గతంలో మేము పోలీసు వాళ్ళు ఉన్నా ఎవరి ఉన్నా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది లెక్కనే ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా భయపడేటువంటి అవసరం మాకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము వాళ్ళు చేసిన ఆరోపణ మీదనే ఈరోజు చెల్పూరు ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. ఈ యొక్క ఆరోపణలు అనేటి అన్ని అబద్ధమైనటువంటి మాటలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఇప్పుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా, కౌశిక్ రెడ్డి నువ్వు ఈ నిరూపణ చేయకపోతే తప్పకుండా నువ్వు కూడా రేపు జైలుకు పోయేటువంటి రోజులు దగ్గర పడే బిడ్డ. నువ్వు తయారుండు. నువ్వు ఎంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినావో, నువ్వు ఎంతమంది దగ్గర స్వీపర్ నౌకర్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినావో, ఇదంతా మా దగ్గర చిట్టా ఉన్నది. రాబోయే కాలంలో ఆ చిట్టా తీసుకొచ్చి ముందర పెడతాం. నిన్ను జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, నిన్న కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేరితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మన జీవి కృష్ణ గారు, మీకు మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా. గతంలో 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే 12 మందిని నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఆరోజు చేర్పించుకున్నావు. ఈరోజు మేము ఎవరు వాళ్ళ ఇంటికి పోతలేము, వాళ్ళే మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరుతా అన్నారు. కాబట్టి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పోయినలే కాబట్టి తిరిగి కాంగ్రెస్ కూడా చేరుతారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎవ్వరు టీఆర్ఎస్ పార్టీలు వచ్చినా కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.